హే కృష్ణ ముక్కుందో ముక్కుందో. ముక్కుందా చెవుందా నోరుందా ఇట్లా పెంట ఏదవా? నువ్వు పాడడం తప్పు, ఇది తాళం తప్పు, ఇది ఆడడం తప్పు. నా ట్రూపేట్ ఎలా అయిపోయింది? ఏం చేస్తావండి, 3 నెలల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉంటే అన్ని తప్పుతాయి. ఏమండి ఎరా పోస్ట్ లో పడలేదా? డబ్బాకి తాళం వేసిందండి. తాళం వేసే ఉంటది రా, డబ్బా కన ఉంటది, అందులో పడలేదా? అందులో వేద్దాం అనుకుంటాడు, ఎవడో వచ్చి డబ్బా తాళం తీసి ఉత్తరాలు దుబ్బేస్తున్నాడండి. ఆడెవడో కాదు రా, పోస్ట్ మ్యాన్ రా. ఆడి చేతికి ఇచ్చి లేకపోయావా? నువ్వే ఇచ్చుకో. మామూలే నాది ఫుల్ కౌంట్. ఏంటి ఆ పెట్ల మీద కూర్చొని పేకాడడం? సరస్వతి కోపం రాదు? ఆ చెట్టు కింద కూర్చొని ఆడుకోవచ్చు కదా. పెట్టి సరస్వతి అయితే ఈ ప్యాక్ మాకు సరస్వతి. ఎంటర్టైన్మెంట్ చేసుకో. కాకినాడ నుంచి వచ్చింది మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏంటి? కాదు, కృష్ణుడిని ఎతకడానికి. ఒరే కిట్టయ్య, కిట్టయ్య, ఒరే కిట్టయ్య. ఏంట్రా అది? ఏమైందిరా? ఏమైందేంట్రా? ఆ సర్వరాయుడు కొడుకులు పొలం గట్టు తగాదాల్లో ఒకరికొకరు నరుక్కున్నారా? నరుక్కోరా మరి. అసలు వాళ్ళిద్దరికి గొడవ పెట్టింది నేనేరా. ఈ టైంలో నేను ఇక్కడ ఉండకూడదు, అక్కడికి వెళ్ళాలి. నేను అట్లేదు. నరుక్కోవడం ఏంట్రా? నరుక్కోవడం ఆడు బాగుందా? ఆ అసెసరీని సైడ్ చేయడానికి అటు చెప్పా. కిట్టయ్య, వెంకటరాయుడు సీతనిచ్చి పెళ్లి చేయడానికి ఆడి మేనలుని అమెరికా నుంచి దింపాడు బాబు. అంటే మన గిట్టిగాడి కాంపిటీషన్ దిగిపోయాడు అనమాట. ఇప్పుడు ఏంట్రా నా పరిస్థితి? ఏముంది, శానా సింపుల్. ఆ వచ్చినోడికి నువ్వు ప్రేమించిన అమ్మాయి మీద ఈ రక్త పుట్టిలా చేయాలి. ఆ సంగతి మాకు తెలుసురావా, అదే ఎలా చేయాలో చెప్పు. నెంబర్ 1, నువ్వు లవ్ చేసిన అమ్మాయి మీద నువ్వే సెడ్రాతలు రాసేసి ఆ ఉత్తరం వచ్చినోడికి అందేలా చేయాలి. అప్పుడు ఆ అమ్మాయికి నా మీద మనసు విరిగిపోద్ది. అలాగా? అప్పుడు ఆ అమెరికా వాడికి ఆల్రెడీ నీకు అమ్మాయితో పెళ్లి అయిపోయిందని చెప్పి ఒక ఆకాశరావు ఉత్తరం ఒకటి రాసేసి మీ మామగారికి పంపించి వాళ్ళ మామగారు అంత ఈజీగా నమ్మాడు. అప్పుడైతే ఖచ్చితంగా జరిగే నెంబర్ 1 ఐడియా ఒకటి చెప్తాను.